షేర్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళలో 90% మెంబర్స్ లాసే అవుతారు. ఏం చేద్దామంటావు మరి? ఇది నేను చెప్పేది కాదు, యాజ్ పర్ సెబీ రిపోర్ట్ ప్రకారం. కానీ గుడ్డిలో మెల్ల బెటర్ అంటారు కదా, అలానే ఆ లాస్ లో కూడా ఒక బెనిఫిట్ ఉంది. అండ్ ఆ బెనిఫిట్ ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే ఇస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, ఆ బెనిఫిట్ ఏంటో నేను చెప్తాను. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తా. జనరల్ గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బిజినెస్ పీపుల్ లాగా ట్రీట్ చేస్తుంది. సో దాని బిజినెస్ ఇన్కమ్ లానే ఆ బిజినెస్ లాస్ లానే ట్రీట్ చేయాల్సి ఉంటుంది, ఆ లాస్ మొత్తాన్ని. అలా ఆ లాస్ ని గనక మీరు ప్రాపర్ గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో రిపోర్ట్ చేస్తే నెక్స్ట్ 8 years వరకు ఆ లాస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఏముంది, లాస్ చూపిస్తే ఏంటి, చూపించకపోతే ఏంటి అని మీకు అనిపించవచ్చు. కానీ ఆ లాస్ ని మీరు గనక క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే, ప్రాపర్ గా రిపోర్ట్ చేసి నెక్స్ట్ 8 years లో మీకు ఎప్పుడైనా గనక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ప్రాఫిట్ వచ్చినా ఆర్ ఎనీ అదర్ బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చినా దాన్ని మీరు ఈ లాస్ కి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఆ పర్టికులర్ ఇయర్ ఏ ఇయర్ అయితే మీకు ప్రాఫిట్ వచ్చిందో ఆ పర్టికులర్ బిజినెస్ నుంచి మీరు ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు. ఈ క్యారీ ఫార్వర్డ్ చేసుకున్న లాస్ ని అక్కడ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాస్ వచ్చిందని మీరు గనక ఫైల్ చేయకపోతే ఆర్ ఆ లాస్ ని రిపోర్ట్ చేయకపోతే మీరు ఫ్యూచర్ లో వచ్చే ప్రాఫిట్ ని సెట్ ఆఫ్ చేసుకోలేరు అండ్ మీకు ఆ బెనిఫిట్ మిస్ అవుతారు. మీరు కమెంట్ లో లాస్ అని మెన్షన్ చేస్తే నేను ITR లో ఆ లాస్ ని ఎలా రిపోర్ట్ చేయాలి, ఎక్కడ రిపోర్ట్ చేయాలని మీకు DM చేస్తాను. అండ్ ఫైనల్ గా మీరు గనక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తూ ఈవెన్ సాలరీడ్ ఎంప్లాయ్ అయినా కూడా మీరు ఫైల్ చేసే డ్యూ డేట్ మాత్రం 31st August అవుతుంది, నాట్ 31st July. సో మిస్ఇన్ఫర్మేషన్ తో హరీబరీగా ITR ని ఫైల్ చేయకండి, మీకు చాలా హ్యూజ్ గా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా ప్రాపర్ కన్సల్టెంట్ ని అప్రోచ్ అయ్యి ప్రాపర్ గా లాస్ ని రిపోర్ట్ చేసుకోండి అండ్ ఫైలింగ్స్ ని ఇన్ టైమ్ లో కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ CA Pradeep Kumar సైనింగ్ ఆఫ్.